జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. జీవీఎంసీలో పారిశుద్ధ్య కార్మికులు 2 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు, ప్యాకేజ్ కార్మికులు 3 నెలల నుంచి ఇవ్వటం లేదు. ఈ రకంగా మొత్తం అవుట్సోర్సింగ్ కార్మికులందరి చేత పని చేయించుకోవడమే తప్ప వాళ్ళకి జీతాలు టైంకి ఇద్దాము అని చెప్పేది ఆలోచన మాత్రం లేదు. వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ పరిష్కారం చేయని పక్షంలో నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్తున్న ఈవేళ కమిషనర్కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మరి లేబర్ యాక్ట్ ప్రకారం 7వ తారీఖు లోపు శాలరీ ఇవ్వాలని చట్టం చెబుతా ఉంది. కానీ జీవీఎంసీలో ఈ కార్మికులకు ఏనాడు కూడా ఏ నెలకైనా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్నోసార్లు మేము డిమాండ్ చేసాము, ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం, అయినా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ నెల 25వ తారీఖు నుంచి ఈ మౌలిక సమస్య పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెకి వెళ్ళాలని చెప్పేసి కూడా యూనియన్ నిర్ణయించింది. దాంతోపాటు రేపు పీఆర్సీ రాబోతూ ఉంది. పీఆర్సీ ప్రకారం 15,000 రూపాయల జీతం అమలు చేయాలి.